పాపతో బోనం తీసుకున్నారు, ఏం విశేషం? మొక్కుకున్నామండి. పాప కడుపులో ఉన్నప్పుడు నాకు కరోనా వచ్చిండే, సో తన కోసం మొక్కుకున్నాను, పాప బాగుండాలి, బోనం చేస్తాను అనేసి. పాపతో ఎత్తిస్తాను చెప్పుకున్నారా? అంటే అలా ఏం లేదు, తను రోజు అంటుంది అనమాట, మమ్మీ నేను బోనం ఎత్తుకుంటాను అనేసి చెప్తుంది అనమాట. సో తన కోరిక మేరకు తనతో మొక్కు చెల్లిస్తున్నాను. అమ్మవారి దర్శనంకి వెళ్తున్నావా? నీకు ఇష్టంతో ఎత్తుకున్నావా? బాగా అనిపిస్తుందా? చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ జగన్మాత సముజ్వల శక్తి, అన్ని కాలముల యందు అన్ని వేళల యందు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి పరదేవత ఉజ్జయిని మహాకాళి. గత 12 ఏళ్ళ నుంచి క్రమం తప్పకుండా ఆవిడ దర్శన భాగ్యం నాకు దొరుకుతుంది. ఈ 12 ఏళ్లలో అతిశయోక్తి కాదు, కానీ ప్రతి సంవత్సరం ఏదైనా ఒక కోరిక సంకల్పం చేస్తే అది సమాజానికి సంబంధించింది కానీ నాకు సంబంధించింది కానీ నెరవేరుతుంది. ఇవాళ లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా యావత్ ప్రపంచమంతా కూడా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పాదాలను చూస్తుంది. అలాంటి మహాకాళి అమ్మవారు సస్యశ్యామలమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ పెద్దలు మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాలయాలకు విశేషమైన ప్రాధాన్యత ఇచ్చిండు. లక్ష్మీ సౌభాగ్యవతి కొండా సురేఖ గారి నేతృత్వంలో ప్రతి దేవాలయం ధూపదీప నైవేద్యం వెళ్తుంది. ఆ అమ్మవారు మీ అందరిని రక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి చాలా అద్భుతంగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాటు నేను చాలా ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాయి. నీళ్లు కానీ నిర్వహణ కానీ బాగుంది. జై శ్రీ జై అయ్యింది మంచిగా. ఎన్ని గంటలు వెయిట్ చేశారు? మేము పొద్దుగాల 7 గంటలకు ఉన్నాం అమ్మ. ఇప్పుడు అయిందా దర్శనం? ఇప్పుడు అయింది. దర్శనం బాగా జరిగిందా? బాగుంది, బాగా జరిగింది. ఎన్ని గంటలు వెయిట్ చేశారు? 3 hours అయిందా? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎంత టైం అయింది? ఎగ్జాక్ట్ 2 hours అయింది. 2 hours అయిందా? 2 hours అయింది. సదుపాయాలు ఎట్లున్నాయి? అంత బాగున్నాయి, అంత ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు, సరే బాగానే ఉంది, ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. అందరు బాలేవు లేట్ అవుతుంది. ఏపీ పాస్లో ఉన్న వాళ్ళు కూడా నిల్చున్నాం చిన్న పిల్లలతో. బోనంకి సంబంధించింది మటుకైతే ఫాస్ట్గా ఉందండి. ఇది ఈ లైన్ మాత్రం కొంచెం మేము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. 40 years పైన సమర్పిస్తారు అమ్మవారి. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి మహిమ? బాగుంటుంది, అన్ని సత్యం కాబట్టి వస్తాం మేము ఇక్కడ. అనుకునేవి జరుగుతాయి, అనుకునే అమ్మ తీరుస్తుంది. అయిందండి. మంచిగా అయింది, లైన్లో అయింది, బోనంతో జల్దీ అయింది అర్చన. ఏం పడలేదమ్మా, మంచిగా ఉందమ్మా, ఎట్లా రెస్పాండ్? మంచిగా ఉందమ్మా. చాలా బాగుంది మేడం. అప్పటికిప్పటికే చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మవారు ఎట్లా గ్రాండ్గా చదివితే వచ్చే సంవత్సరం ఒకసారి అమ్మవారిని చూసి రావాలి. ధరనే ఉందా లేదా? చాలా మంది ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని ఇంకా గ్రాండ్గా. కావ్య. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. బోనం సమర్పించుకున్నారా? సమర్పించుకున్నాము. ఏం చెప్తారు అమ్మవారి మహిమ గురించి? చాలా మంచి పూజలు అవుతాయి, చాలా బాగున్నాయి, అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా ఉన్నాయి, నాకు మంచి నచ్చింది. మరి ఎవరు బాగాలేమంటున్నారు అరేంజ్మెంట్స్? విఐపీ పాస్ లో ఉన్న వాళ్ళు అనేటోళ్ళు అంటారు కానీ పట్టించుకోదు ఏమి. నాకైతే సూపర్.